ఈ కేసు రిలేటెడ్ సుప్రీంకోర్టు నుంచి కొన్ని డైరెక్షన్స్ వచ్చినాయి, అన్ని కాదు మెయిన్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేసిన తర్వాత సెంట్రల్ జైల్లో పెట్టారు రాజమండ్రిలో. ఇప్పుడు పోలీస్ కస్టడీ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టారు ట్రయల్ కోర్టులో. పెడితే ట్రయల్ కోర్ట్ కండిషన్స్లో ఒక 2-3 ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అతను సీన్ ఆఫ్ క్రైమ్కి తీసుకురా అవసరం లేదు, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఇంట్రాగేషన్ చేయండి అని చెప్పింది. జనరల్గా సీన్ ఆఫ్ క్రైమ్కి తీసుకురావాలి. సెకండ్ థింగ్ అక్కడ మొత్తం వీడియోగ్రఫీ చేయాలని చెప్పింది, ఫైన్. థర్డ్ది అడ్వకేట్స్, ఇద్దరు అడ్వకేట్స్ని అపాయింట్ చేయండి, ఒకరు బయట ఉంటారు, ఇంకొక అతను ఇంట్రాగేషన్ జరిగేటప్పుడు కంటిన్యూస్గా అతను పక్కనే ఉండాలి అని చెప్పింది. ఇవి పోలీస్కి డిఫికల్ట్ అనమాట, బికాస్ ఎందుకంటే అడ్వకేట్ పక్కనే ఉంటే ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ. సో వీళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు, స్టేట్ గవర్నమెంట్ ఛాలెంజ్ చేస్తే హైకోర్టు కూడా మోరల్లెస్ సేమ్ ఉంచింది. ఓన్లీ ఒక మోడిఫికేషన్ ఏం చెప్పిందంటే, మీరు సీన్ ఆఫ్ క్రైమ్కి తీసుకెళ్ళండి, రాజమండ్రి నుంచి విజయవాడకి తీసుకెళ్ళండి, 160 కిలోమీటర్స్ ఆల్మోస్ట్, ప్రతి మూమెంట్ని రికార్డ్ చేయండి అని చెప్పింది. స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అడ్వకేట్ కన్సిస్టెంట్గా అవసరం లేదు. ఓకే, సెక్షన్ 38 BNSS అది చెప్పలేదు, దూరంగా ఉంటే చాలు, పక్కనే కూర్చొని సైకిల్ చేయాల్సిన అవసరం లేదు, దూరంగా నుంచొని అతనికి కొట్టట్లేదు తిట్టట్లేదని ఇన్ష్యూర్ చేసుకుంటే చాలు. సెకండ్ థింగ్, సీన్ ఆఫ్ క్రైమ్ కంపల్సరీగా తీసుకువెళ్ళాలి, బట్ వీడియోగ్రఫీ అనేది అక్కడ చేస్తే చాలు, మీరు ప్రతి మూమెంట్ చేయాలంటే కష్టం అని చెప్పింది. సో ఈ డైరెక్షన్స్తో ఇంట్రాగేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఫాలో మీ ఫర్ మోర్.